మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు శివాలయాలకు పోటెత్తారు. వీలువార్చనలు, క్షీరాభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని గంటు మల్లేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇక ఖమ్మంలో మహాశివరాత్రికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణలతో మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాలన్నీ కూడా వేకోజాము నుంచి భక్తుల లాకిడితో కూడా బాగా కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే అటు శివ అంటే ప్రత్యేకంగా అభ్యగ స్నానాలు చేసి ప్రత్యేకంగా దేవుని స్వామివారిని కూడా దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా ఎప్పటికీ స్వామివారిని దర్శించుకుంటే భోగ భాగ్యాలతో పాటు ప్రత్యేకంగా వారికి కూడా సుఖ సౌకర్యాలు కలుగుతాయనే నేపథ్యంలోనే వారు స్వామివారిని అయితే దర్శించుకున్నారు. అదేవిధంగా ఈ రోజు ప్రత్యేకత ఏంటనే విషయాన్ని ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి. చెప్పండి సార్, ఈ రోజు ప్రధానంగా ప్రత్యేకత ఏంది? ఈ రోజు ఎక్కువగా దర్శించుకుంటారు ఎందుకంటే ఈ మహాశివరాత్రి విశేషం స్వామివారి కళ్యాణం జరుపుకునేటటువంటి రోజు మహాశివరాత్రి. అలాగే స్వామివారు లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు కూడా ఈ మహాశివరాత్రి పర్వదినం. కావుననే ఈ మహాశివరాత్రి పర్వదినానికి ఇంత విశేషమైనటువంటి భక్తితో జనం ఇచ్చేస్తూ ఉంటారు. మొట్టమొదటిగా మన ఖమ్మం పట్టణంలో ట్రంక్ రోడ్లో వెంచేసి ఉన్నటువంటి గుంటుమల్లేశ్వర స్వామి వారు మన తెలంగాణ రాష్ట్రంలోని అతి ప్రాచీన శైవ క్షేత్రం. సుమారు 400 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ఏర్పాటు చేయబడింది. ఆ స్వామివారు స్వయంగా వెలిసినటువంటి స్వామి. దినదిన ప్రవర్ధమానమవుతూ స్వామివారు మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకోవడానికి నిన్ననే గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, ధ్వజారోహణం, బలిహారణ, దీక్షాధారణ కార్యక్రమాలన్నీ త్రయాణిక దీక్షతో నిన్న ప్రారంభించడం జరిగింది. నిన్న ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకునే వాళ్ళ తెల్లవారుజామున స్వామివారికి రుద్రాభిషేకం జరిపించి భక్తులచే లఘు అభిషేకాలు చేయటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారు 4 నుంచి 5,000 మంది భక్తులు ఇప్పటి వరకు స్వామివారి మీద పాలు పోసి వాళ్ళ యొక్క భక్తి ప్రవర్తనలు చాటుకున్నారు. ఇప్పటి నుంచి ఇంకా 1 గంట 2 గంటల వరకు కూడా భక్తులంతా కూడా స్వామివారి దగ్గరకు వెళ్ళి స్వామివారి మీద ఆ క్షీరాభిషేకం చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా భక్తులు నాలో సతీష్ గారి దగ్గర నుంచి ముత్యాల తలంబరాలు, స్వామివారికి కళ్యాణానికి కావాల్సినటువంటి పట్టు వస్త్రములు మరియు ముత్యాల తలంబరాలు మేళ తాళాలతో ముత్తైదువులతో ఊరేగింపుగా రంగరంగ వైభవంగా దేవాలయానికి తీసుకురాబడుతుంది. ఆ తదుపరి వేద పండితులచే ఎదుర్కోల మహోత్సవం జరిపించబడుతుంది. ప్రధానంగా ఇప్పటికీ దీనికి సంబంధించి ఈ రోజు ప్రత్యేకంగా అర్చనలు చేయడం, అదేవిధంగా అభిషేకాలు చేయడం వల్ల ఎటువంటి పుణ్యం లభిస్తుంది అంటారు? విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. కోటి జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి మనకి కైలాస ప్రాప్తి కలుగుతుంది అనేటటువంటిది పురాణాల్లో చెప్పబడుతూ ఉంది. చాలా మంది పగలంతా ఉపవాసం ఉండి రాత్రి కళ్యాణాన్ని తిలకించి కళ్యాణం అయిపోయిన తర్వాత శివనామ సంకీర్తనతో తెల్లవారులు కూడా జాగరణ చేసేటటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. దానికి కూడా మన దేవాలయంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. కళ్యాణం తదనంతరం భజన కార్యక్రమం ఉంటుంది. అంతా కూడా ఇక్కడ జాగరణ చేసి రేపు ఉదయం స్వామివారిని దర్శించి తరించగలరని మనవి. మొత్తంగా చూసుకుంటే ఈ శివాలయానికి సంబంధించి ప్రత్యేకంగా ఇప్పటికీ అర్చనలు, అదేవిధంగా అభిషేకాలు చేయడంతో పాటు ప్రత్యేకంగా ఇప్పటికే అంటే దేవాలయానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాటు చేసాం. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ రోజు మాత్రం ఉపవాసం ఉంటూ అదేవిధంగా దేవుణ్ణి దర్శించుకుంటే మాత్రం ప్రత్యేకంగా కైలాస మోక్షం లభిస్తుందని చెప్పేసి ఈ మానవ దేహానికి కూడా ప్రత్యేకంగా అంటే సత్పద్యాలు వస్తాయని చెప్పేసి అయితే అర్చకులు చెప్తున్నారు. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవక్షేత్రాలన్నీ కూడా ఈ రోజు శివనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.